కుటుంబానికి బండ. దేవుడికి స్తోత్రం. బండ మీద కట్టబడ్డామంట. ఆయన అన్నాడంట, దేవుడికి మహిమ కలుగుతాక బండ మీద కట్టుకోండి. క్రీస్తు అనే బండ మీద. ఇసుక మీద కడితే జారిపోతుంది, పని చేయదు. ఇసుక మీద. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద మనం కట్టబడాలి. మత్తయి సువార్త 7:24-25 వచనం మనం చూస్తే, 24-25 మనం చూస్తే దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డప్పుడు జారిపోమంట. జారిపోయే టైం వస్తుంది, జారిపోవాల్సి వచ్చే గడి అక్కడ ఉంటుంది. కానీ మనం జారిపోవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. అసలు ఏమీ కనిపించదు, ఏమి లేదనుకుంటాం అక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి దాంట్లో కూడా దేవుడు మనని కాపుదలిస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు. ఏమంటాడు? ఇశ్రాయేలుకు బండయు. దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7:24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. మన తండ్రి, ఇప్పుడు మనకి 10 మంది పిల్లలు ఉన్నా మన మాట ఇన్నోళ్ళనే బుద్ధిమంతులు అంటారు కదా. మన తండ్రికి మనము బుద్ధిమంతులమైన పిల్లలు. చెప్పండి, నా తండ్రికి నేను మాట అయినే బుద్ధిమంతురాల్ని, బుద్ధిమంతుణ్ణి. అదే దేవునికి స్తోత్రం. 2వ పాయింట్ అయిపోయింది కదా. 3వ పాయింట్, మేల్పెట్టి వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటే ఆయన మేల్పెట్టి వాడు. ఏం వేస్తాం మనము? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కావాలి కదా మేత. ఎవ్రీ మంత్ తెచ్చుకుంటాం మనం అన్ని రేషన్ కదా. మనం ఏమనుకుంటాం, ఈ మంత్కి రేషన్ సరిపోదేమో, ఈ మంత్కి సరిపోదేమో. కానీ ఆయన అంట ప్రతిదీ మేపడానికి ఇస్తాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నారా? మేల్పెట్టి వాడు ఆయనే. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటేంటి? పరాక్రమశాలి అయిన దేవుని హస్తబలము మనకు తోడుంది. 2వది ఆయన బండ. 3వది ఏమంట? చెప్పండి పక్కన. మమ్మల్ని మేపేవాడు మీకు తెలుసా? హల్లెలూయా. మమ్మల్ని మేపేవాడు మీకు తెలుసా? గొర్రెలను ఏమంటారు? కొన్ని మేపుకొని రండి అంటారు కదా. మనల్ని మేపేవాడు పరలోకపు తండ్రి. ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉంది. ఏది తక్కువ లేదంట. మనం అనుకుంటాం, దేవా ఏం లేదు, నాకు ఇదంతా ఖాళీ ఉంది. వేసిన అవలో మేపేవాడు నువ్వు కాబట్టి నువ్వు నింపు. మనం ఏమనుకుంటాం, మనం పే చేసి గూగుల్ పే, ఆ పే, ఈ పే చేసి మనం సామాన్ అంతా ఆర్డర్ చేసుకున్నాం అనుకుంటాం. ఖాళీ ప్రార్థన చేయాలంటే ఆయనే ఆర్డర్ పంపుతాడు. దేవుడికి మహిమ కలుగును. దయచేసి మీరు అన్నింటినివ్వండి. మీ మహిమతో నింపండి. అన్ని రంగాలు ఆశ్రయించిన అబ్రాహాం సంతానంగా నిలబెట్టండి. వచ్చిన బిడ్డలు ప్రభావ వచ్చినట్టుగా వెళ్ళకుండా 5 తండ్రి వాగ్దానాలు, ప్రార్థన పాయింట్లు ప్రభావ బిడ్డలకు జీవితాలలో ప్రభావ తండ్రి దీవించి పరాక్రమం గల దేవుడు, సహాయం చేసే దేవుడు, బండైన దేవుడు వద తండ్రి యేసయ్యా. ఆయన నువ్వే సర్వశక్తిమంతుడమైన దేవుడు వద ప్రభావ. ప్రతి వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చి ప్రభావ నూతన కార్యాలతో నింపబడి అద్భుతంగా నడుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.